సో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు భవిత మండవ మన తెలుగమ్మాయి. సో, వి కెన్ ప్రౌడ్‌లీ సే మన తెలుగమ్మాయి అని జెప్పేసి. యాహ్! రైట్. అయితే భవిత చూసుకున్నట్లయితే ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని ఏదో తను చదువు ఫ్యూచర్‌లో ఏదైనా మాస్టర్స్ చేయాలని ఏమో ఎళ్ళింది. ఓకే. సో, అనుకోకుండా డిజైనర్ మాథ్యూ కంటపడటంతో తను అలా అయింది. సడెన్‌గా 2 వీక్స్‌లోనే తనకొక ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనే అవకాశం ఇలా వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఏంటి మరి సడెన్‌గా అలా అనుకోకుండా గూడా ఇలా జరిగిపోతుంటాయా ఫ్యాషన్ ప్రపంచంలో? బేసికలీ డిజైనర్ ఎప్పుడైనా గానీ దే లుక్ ఔట్ ఫర్ సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్ అండి. ఓకే. అంటే మేబీ ఇట్ కెనాట్ బి కంపల్సరీ దట్ ఒక ప్రొఫెషనల్ మోడల్‌నే డిజైనర్ హైర్ చేసుకోవాలని. ఆహా! తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ప్రాబబ్లీ లైక్ అంటే డిజైనర్ మాథ్యూ ఎవరైతే కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారో తను అంటే ద ఫీచర్స్ తనకు వాటెవర్ ద ఫీచర్స్ హీ వాంటెడ్ ఆ అమ్మాయి లోపట యాప్ట్ కనిపించాయి అనుకుంటా. హుహు. సో దట్ మైట్ బి ద రీజన్ హీ మైట్ హ్యావ్ టేకెన్. హ్మ్. అండ్ ప్రాబబ్లీ హైట్, ఫిజిక్ ఇవన్నీ కన్సిడర్ చూస్తారు. చేస్తారు వెన్ యూ ఆర్ వేరింగ్ అ గార్మెంట్ అండ్ వాకింగ్ ఆన్ ద ర్యాంప్. సో అది దాన్ని చూసుకుంటే బబిత హ్యాస్ అ గుడ్ పర్సనాలిటీ అండ్ రైట్. ఆల్ దాట్. హ్మ్. సో మేబీ ద ఫీచర్స్ ఆర్ హర్ స్కిన్ టోన్ మేబీ ఆ డిజైనర్ రైట్. నచ్చారు కాబట్టి షీ హాస్ బీన్ టేకెన్ ఇంటు ద రన్‌వే. ఆహా! రైట్. అండ్ అందులోనూ అంటే జనరల్‌గా మోడలింగ్ అంటే దానికి ట్రైన్ అవుతూ ఉంటారు. జనరల్‌గా కొన్ని యాహ్! మంత్స్ అవ్వచ్చు, కొంతమంది ఇయర్స్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ భవితకొచ్చేసరికి 2 వీక్స్‌లోనే ఫస్ట్ ఛాన్స్ వచ్చేసిందన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు షనెల్‌లో ఫస్ట్ వాక్ చేసే ఛాన్స్ వచ్చింది. సో, అంటే ప్రాక్టీస్ ఎంతవరకి అవసరం అంటారు? మోడలింగ్‌లో వాక్ చేయాలి అన్నా, ఒక మోడల్‌గా స్థిరపడాలి అన్నా? యాహ్! ఇందులో డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయండి. అంటే వెన్ యూ టాక్ అబౌట్ మోడలింగ్ హ్మ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్ లైక్ అంటే ర్యాంప్ ఫ్యాషన్ షో వాక్ ఉంటుంది. రైట్. దట్ ఈస్ వన్ థింగ్. సింపుల్ ఫోటో షూట్స్ ఉంటాయి లైక్ జ్యువెలరీ, యాక్సెసరీస్. దేనికైనా గానీ మనము ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, మెయింటైనింగ్ యువర్ ఫిజిక్ ఇవన్నీ కంపల్సరీ అవసరం ఉంటాయి. సో మోడలింగ్‌లో బేసికలీ హైట్, పర్సనాలిటీ, స్కిన్ టోన్ మెయింటైన్ చేయడము అండ్ వాళ్ళ బిల్ట్ మెయింటైన్ చేయడము ఇవి మ్యాండేటరీగా ఉంటాయన్నట్టు. హుహు. సో దిస్ ఈస్ వన్ థింగ్ ఇన్ బేసికలీ టు గెట్ ఇంటు ఒక మోడలింగ్‌లో వెళ్ళాలంటే ఇది ఉంటుంది. హ్మ్. సో, జనరల్‌గా మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా! అంటే మోడల్స్ అవ్వాలని. యాహ్! సో, వాళ్ళ దగ్గర అంటే మీరు వాళ్ళలో ఏం చూసి అంటే వాళ్ళ ఫిజిక్ చూసా? లేకపోతే ఎలా వీళ్ళు మోడల్‌గా యాప్ట్ అవుతారు అనుకుంటారు? లేదా ట్రైన్ చేసిన తర్వాత ఇది కన్ఫర్మ్ లేదు. చేసుకుంటారా? ఫస్ట్ ప్రయారిటీ మోడలింగ్‌కి హైట్ చూస్తాం. హుహు. సో ఎనీబడీ హూ ఈస్ లైక్ అంటే ఇది కూడా కంపల్సరీ అని చెప్పలేము. హ్మ్. బట్ యాహ్! హైట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాజ్ నార్మల్‌గా రన్‌వే మీద మోడల్ వాక్ చేసేటప్పుడు టాల్ ఫీమేల్స్ ఈస్ వాట్ కనిపించాలి. వి ప్రిఫర్ బేసికలీ. ఈవెన్ ఫర్ మేల్స్ ఆల్సో ఇట్ ఈస్ కంపల్సరీగా అదొకటి ఫస్ట్ ప్రయారిటీలో చూస్తాము. హ్మ్. అండ్ ఆఫ్ కోర్స్ ఫిజిక్ మ్యాటర్స్ అ లాట్. అండ్ దెన్ వేరే ప్రయారిటైజేషన్స్ ఉంటాయన్నట్టు లైక్ యాస్ ఐ టోల్డ్ యూ లైక్ స్కిన్ టోన్ గానివ్వండి, ఫీచర్స్. ఫీచర్స్ గానివ్వండి అండ్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ నార్మల్‌గా కొరియోగ్రాఫర్స్ చూస్తారు. బికాజ్ యూజువల్లీ వాళ్ళు వాక్ చేసేది కెమెరా ముందు ఉంటుంది. వాళ్ళ ఫోటో షూట్స్ అయినా కెమెరా ముందే ఉంటాయి. సో పీపుల్ లుక్ ఎట్ దెమ్ త్రూ కెమెరాస్. హ్మ్. రైట్. ఇట్స్ నాట్ జస్ట్ ద డైరెక్ట్ థింగ్ అన్నట్టు. సో వాళ్ళు ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దే షుడ్ బి బోల్డ్ ఇనఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరాస్. దేర్ ఎక్స్‌ప్రెషన్స్, దేర్ లుక్స్. సో ఇఫ్ దే ఆర్ వేరింగ్ అ ట్రెడిషనల్ వేర్ లైక్ కొంచెం ఒక సాఫ్ట్ లుక్ ఇవ్వడము ఆర్ ప్రాబబ్లీ ఇఫ్ దే ఆర్ వేరింగ్ అ బోల్డ్ డ్రెస్ లైక్ వెస్టర్న్ అవుట్‌ఫిట్స్ ఉన్నప్పుడు కొంచెం బోల్డ్ లుక్ ఇవ్వడము. రైట్. ఐ రైట్. ఎక్స్‌ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చూస్తాము. సో వెనెవర్ దే కీప్ చేంజింగ్ అంటే ఏ మోడల్ అయితే ఎక్స్‌ప్రెషన్స్‌ని హైలైట్ చేస్తారో ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ దెమ్ టు గెట్ ఇంటు మోడలింగ్. అయితే మోడలింగ్ పోర్ట్‌ఫోలియో ఎలా తయారు చేస్తారండి? మోడలింగ్‌లో ఎంటర్ కావాలి అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఈస్ ఒక బెస్ట్ మోడల్ ఫోటోగ్రాఫర్‌ని తీసుకోవాలి. హుహు. బికాజ్ హ్మ్. మన పోర్ట్‌ఫోలియో అనేది వాళ్ళు తీసే పిక్చర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దట్ ఈస్ ద మేజర్ థింగ్. రైట్. యూజువల్లీ యాడ్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో హూ హైర్ మోడల్స్ వాళ్ళు మినిమల్ మేకప్ తోటి ప్రిఫర్ చేస్తారు. హుహు. సో దే డైరెక్ట్‌లీ వాంట్ టు సీ ద మోడల్ విత్ ఓకే. మినిమల్ మేకప్. నాట్ టూ హైలైటెడ్ రైట్. వన్. సో రైట్. ద స్కిన్ టోన్ యూజువల్లీ ఏముంటుందంటే సమ్ గార్మెంట్స్ వాళ్ళు మినిమల్ మేకప్ అంటారు. సో అలాంటి టైంలో స్కిన్ ఎక్కువ పోర్ట్రే కాకుండా మీరు మేకప్ చేసినా గానీ ద నెక్స్ట్ టైమ్ ద టచ్ అప్ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ షుడ్ గెట్ బ్లెండెడ్ విత్ ది ప్రీవియస్ మేకప్. రైట్. రైట్. సో ఓకే. హైలైట్ అనేది మేకప్‌లో ఉండదు. దట్ ఈస్ వన్ థింగ్. యాస్ ఐ సెడ్ లైక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్ మ్యాండేట్. అంటే వాళ్ళు ఆల్రెడీ షూట్ చేసేటప్పుడు చెప్తారు. 2 టైప్స్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో తయారు చేసుకోవాల్సొస్తది వాళ్ళకు. వన్ ఈస్ ఫిజికల్ వన్ అండ్ ది అదర్ ఈస్ డిజిటల్ వన్. హుహు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాళ్ళ బాడీ మెజర్‌మెంట్స్.
ఓహ్! because ఫిజిక్. usually physic measurements are very important because any designer ఏ డిజైనర్ అయినా కానీ మోడల్స్ని హైర్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు డిజైన్ చేసిన గార్మెంట్స్ మోడల్కి ఫిట్ they అవుతాయా have to లేదా? wear it and all. So obviously before the model wears డిజైనర్ ఏవైతే గార్మెంట్స్ డిజైన్ చేస్తారో అవి మెజర్మెంట్స్ తోటి డిజైన్ చేస్తారు అన్నట్టు. సో ఆ రైట్. వన్ పర్టిక్యులర్ మోడల్కి డిజైన్ చేసేటప్పుడు ఆ మెజర్మెంట్స్ తోటి వాళ్ళకు డిజైన్ చేయడం జరుగుద్ది. సో పోర్ట్ఫోలియోలో వెన్ మోడల్ ఈస్ క్రియేటింగ్ అ పోర్ట్ఫోలియో కంపల్సరీ మెజర్మెంట్స్ అనేవి మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయాలి. దట్ ఈస్ కంపల్సరీ. యూజువలీ పోర్ట్ఫోలియోలో ఏముంటుందంటే పిక్చర్ పక్కకే నార్మల్గా మోడల్ ఏదైతే పిక్చర్ ఉంటుందో పిక్చర్ పక్కకే వాళ్ళు టైప్ టెక్స్ట్ చేసేస్తారు అన్నట్టు మెజర్మెంట్స్. సో దట్ విత్ ద మోడల్ మెజర్మెంట్స్ ఆర్ ఆల్రెడీ దేర్. మీరు అన్నారు అంటే ఆ మోడల్ కి తగ్గట్టు డిజైన్ చేస్తారు సమ్ టైమ్స్ అని. అంటే డిజైనర్ ఒక డ్రెస్ ని మోడల్ ని సెలెక్ట్ చేసుకున్నాక డ్రెస్ ని తయారు చేసి దాన్ని ఫ్యాషన్ షోలో అంటే చూపిస్తారా, లేదంటే యాక్చువల్ గా డ్రెస్ తయారు చేసిన తర్వాత దానికి ఎవరు ఫిట్ అవుతారో అలా చూస్ చేసుకుంటారా? కెన్ బి వైస్ వర్సా, లైక్ ఇట్ కెన్ బి ఈదర్ దిస్ వే ఆర్ దట్ వే. నార్మల్గా ఇప్పుడు అంటే డిజైన్ చేసిన గార్మెంట్స్ కి మోడల్ వెతికేటప్పుడు అందులో వాళ్ళకి అంటే వాళ్ళకు నచ్చితే దే విల్ ప్రాబబ్లీ గో ఫర్ ఇట్. ఆర్ అదర్వైజ్ ఇట్ కెన్ బి ఇంటూ లైక్ దిస్ వే ఆల్సో. ఓకే, ఈ అమ్మాయి కోసం నేను ఏం ఇది డిజైన్ చేద్దాం చేయాలి అనేది. ఇట్ కెన్ బి లైక్ దట్. సో యూజువలీ ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ బోత్ ద ఈదర్ వేస్. Of course, depends on situation. Yeah, And it of depends on course, situation and any designer, as per my knowledge, they try giving the best in the runway. right. For that matter, if we talk about jewelry photography or whatever it is, simple ga manamu edana jewelry kuda అంటే when you display the jewelry, making it to wear a model, simple model ని తీసుకోము. అంటే we make sure ఆ అమ్మాయి ఫీచర్స్ కానివ్వండి దానికి తగ్గట్టు జ్యువెలరీ అమ్మాయికి వేసి ఫోటోషూట్ తీయడము. సో ఏదైనా కానీ మన ప్రోడక్ట్ హైలైట్ కావాలంటే ఇట్ కెన్ బి విత్ డ్రెస్సెస్, ఇట్ కెన్ బి విత్ బ్యాగ్స్, ఇట్ కెన్ బి విత్ జ్యువెలరీ, ఏదైనా కానివ్వండి వేసుకునే వాళ్ళు బ్యూటిఫుల్గా ఉన్నారా లేదా, మనం వేసే జ్యువెలరీ కానివ్వండి, మనం వేసే డ్రెస్ హైలైట్ అవుతుందా? వాళ్ళకు సూట్ అవుతుందా లేదా అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ హౌ ద మోడల్స్ ఆర్ బీన్ బేసికలీ హైర్డ్ అన్నట్టు. ఓకే అండి. అంటే ఇప్పుడు మోడల్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి ఎవరైనా, వాళ్ళకి ఎటువంటి అర్హతలు అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పారు బాడీ అండ్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి, స్కిన్ టోన్ చూస్తాం అలాంటివి. సో ఇంకా ఏముంటాయండి? అంటే స్టడీకి సంబంధించిన ఏమైనా ఉంటాయా, లేదా స్టడీ డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటూ ఏముండదు. బట్ సబ్జెక్ట్ ఇఫ్ మోడల్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఫ్యాషన్ పెజెంట్ లైక్ మిస్ ఇండియా వీటిలలో వెళ్ళేటప్పుడు యూజువలీ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అవన్నీ చెక్ చేయడం జరుగుద్ది. క్వశ్చనర్స్ ఉంటాయి కాబట్టి. సో ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ఇదే ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, షూటింగ్ కానివ్వండి, ద ఫస్ట్ స్టెప్ ఇస్ మోడలింగ్ ఓన్లీ. సో మన పోర్ట్ఫోలియో ఫస్ట్ తయారు చేసుకున్నాకనే మనం యాడ్ ఏజెన్సీస్కి రీచ్ అవ్వడము. అండ్ దెన్ యూ keep getting opportunities, so you can enter into this Miss World or Miss India, any competitions. You can enter into that. And the most important thing is film industry, so you can go into acting career also. So all is what వీటికన్నిటికీ కూడా now that like fashions or when you talk about modeling, it's a glamour world. It's not a simple basic thing. I can say academics is nowhere connected to this. అంటే దీనికి ఏదో మీరు యూ హ్యావ్ టు బి డిగ్రీ గ్రాడ్యుయేట్ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్ అనేది ఏముండదు. బట్ ఎస్, తను చేసే అంటే వాట్ ఎవర్ మోడలింగ్లో షీ హ్యాస్ టు బి ఆర్ హీ హ్యాస్ టు బి expertise in the way they maintain. Right. And communication skills yes, also. communication skills also matters a lot. Right. As per my knowledge, education is not so prioritized. Okay. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.